హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నమ శంకరాయ చ. శ్రీ శంకర స్వరూప శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి సద్గురు చరణారవిందాభ్యాం నమ. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. వందే తం సచ్చిదానందం యతివర్యం మహామతిం వేద వేదాంతసారగ్నం సద్గురుం ప్రణతోస్మ్యహం. నమస్సభాభ్య. పంచాధికరణాలు బ్రహ్మసూత్రం భాష్యాన్ని ప్రారంభించాము. అత శబ్దం నిన్నటి రోజు తెలుసుకున్నాము. ఇప్పుడు అతః అనే శబ్దాన్ని వివేకం చేసుకుందాము, భాష్యాన్ని చదువుదాము. అతః శబ్దో హేత్వర్థః. అతః అనే శబ్దము హేతువుని అంటే కారణాన్ని తెలుపుతూ ఉంది. అంటే అనంతరము. అత అంటే అనంతరము, సాధన చతుష్టయ సంపత్తి అనంతరం, సాధన చతుష్టయ సంపత్తి అనంతరం ఆయ. అతః కాబట్టి, దాని నుంచి, ఈ కారణం వల్ల అని హేతువుని అంటే చెప్తూ ఉంది. ఏమి కారణాన్ని చెప్తూ ఉంది? యస్మాత్ వేద ఏవ అగ్నిహోత్రాదీనాం శ్రేయస్సాధనానాం అనిత్యఫలతాం దర్శయతి. యజ్ఞయాగాదులు చేస్తే, అగ్నిహోత్రాదులు చేస్తే మనకి చాలా పుణ్యం లభ్యమైపోతుంది, మహాపురుషార్థం ప్రాప్తమైపోతుంది అనుకొని ఉంటాం. కానీ వేదములోనే అంటే ఉపనిషత్ కాండంలో ఏమి చెప్తూ ఉంది అంటే, ఈ అగ్నిహోత్రాలన్నీ కర్మే కదా, ఈ కర్మ నుంచి ఏది సంపాదింపబడుతుందో అవన్నీ అనిత్యమే, ఒకరోజు లేకుండా పోతుంది అని అనిత్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది. కాబట్టి ఈ అనిత్య ఫలాని కోసం మనము జీవితాన్ని కర్మ చేస్తూ దీన్ని వృధా చేసుకోవాలనా? తప్పు కదా. అందువల్ల అతః అంటే అందువల్ల, ఏమి అగ్నిహోత్రాది కర్మలు చేస్తే ఏది శ్రేయస్సాధనమో అని భావిస్తూ ఉన్నామో అది అనిత్య ఫలమే అని వేదం చెప్తూ ఉంది గనుక, యస్మాత్ వేద ఏవ అగ్నిహోత్రాదీనాం శ్రేయస్సాధనానాం అనిత్య ఫలతాం దర్శయతి. ఎలా చెప్తూ ఉంది? తద్యథేహ కర్మజితో లోకః క్షీయత ఏవ మాముత్ర పుణ్యజితో లోకః క్షీయతే. ఛాందోగ్య శృతి. అంటే ఇక్కడ ఎలాగ ఈ లోకంలో కర్మ నుంచి మనం కర్మ చేసి డబ్బులు సంపాదించి మంచి ఇల్లు, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఆస్తులు, మంచి సొమ్ములు, మంచి ఐశ్వర్యం అన్నీ సంపాదించినా ఎలా ఒక్కరోజు అన్ని కాలగర్భములో కలిసిపోతుందో అలాగే ఈ యజ్ఞాది క్రతువులు చేసి దాని నుంచి వచ్చేటువంటి పుణ్యం వల్ల మనము పుణ్యలోకాలకి పోయినా ఆ పుణ్యం అయ్యేంత వరకునే అక్కడ ఉంటాము. పుణ్యము మనము అకౌంట్లో పెట్టిండే డబ్బులు మనం కొద్దిగా 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 గూగుల్ పే చేసేది, ఫోన్పే చేసేది ఇలా వాడుకుంటూ ఉంటే ఒక్కరోజు అకౌంట్ ఖాళీ అవుతుంది. అలాగా ఆ లోకంలో పోయి అక్కడ ఉండేటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ పుణ్యం ఉండేంతవరకే. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అని భగవంతుడే చెప్పాడు. పుణ్యం అయిపోయిన తర్వాత ఆ పుణ్యలోకాల నుంచి మళ్ళా మానవ లోకానికి దిగి వస్తారు అని. పుణ్యజితో ఏవ మాముత్ర పుణ్యజితో లోకః క్షీయతే. పుణ్యం నుంచి సంపాదించేటువంటి లోకములు అవి కూడా నశ్వరము. ఇక్కడ కర్మ నుంచి సంపాదించిండేది ఎలా నశ్వరము అని మనకు అనుభవంకి వస్తూ ఉందో అలాగే పుణ్యజిత లోకాలు కూడా నశ్వరమే అని వేదం చెప్తూ ఉంది గనుక అతః బ్రహ్మ జిజ్ఞాస. అందుకే శాశ్వతమైనటువంటి బ్రహ్మను జిజ్ఞాస చెయ్యి, శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని పొందు, మరల జన్మమెత్తుకుండా మార్గము కనిపెట్టుకో. ఇది వాక్యం. ఈ వాక్యానికి అర్థం ఏమి అంటే, అత శబ్దానికి మరల జన్మమెత్తుకుండా మార్గము కనిపెట్టుకో అని చెప్పొచ్చు ఒకే వాక్యంలో చెప్పాలంటే. అంటే ఈ గర్భవాసము, తల్లి గర్భవాసం అనేటువంటిది మహా దుఃఖకరమైనటువంటిది. తల్లికు ఇబ్బంది,
వీడి జీవితం అంతా మళ్ళా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, సంసార చక్రంలో పడాల్సి వస్తుంది. జనన మరణ చక్రం చాలా దుస్తరమైనటువంటిది, సంకటప్రాయమైనటువంటిది, చాలా దుఃఖహేతువుగా ఉంటుంది. ఈ పంచభూతాల్లో కలిసి దీన్ని మోసుకొని దీన్ని ఆనందపరిచేదానికి బాధపడుతూ ఉంటాడు. పంచభూతాల్లో మళ్ళీ రమిస్తే ఏది ఆనందం ప్రాప్తమవుతుందండి? ఇంత కూడా వివేకం పుట్టుదు మానవునికి. అజ్ఞానం అనేటువంటిది ఆవరించినప్పుడు పంచభూతం కలిసిపోతే ఆనందమవుతుందా? అలాగంటే బతికినప్పుడు అలా ప్రయత్నం అవుతా ఉంది. ఇంద్రియార్థేషు వర్తంతైతి ధారయన్, ఇంద్రియార్థాల్లో పోతూ ఉంటుంది. కానీ భగవంతుడు ఏం చెప్పాడు? ఏ చైవ విషయా భోగ దుఃఖయోనయ ఏవతే, ఏది విషయాలకు ఇంద్రియాలకు సంపర్కమై అది సంతోషము ఆనందము అనుకుంటూ ఉన్నావో అలా అనిపిస్తుందంతే నాయన, మరలా అది దుఃఖానికి దావతీస్తుంది, దుఃఖంలో అంత్యమవుతుంది స్పష్టంగా చెప్పినాడు. అదే వేదం చెప్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ నశ్వరములే అనేటువంటిది మన మనస్సుకి రావాల. దానికే తథా బ్రహ్మ విజ్ఞానాదపి పరం పురుషార్థం దర్శయతి. ఇంతేకాదు, కర్మనిచ్చి సంపాదించిండేదంతా నశ్వరమే. పుణ్యం యజ్ఞయాగాది క్రతువుల ద్వారా వచ్చేటువంటి పుణ్యం నుంచి సంపాదించిండేది పరలోక పుణ్యాలు, ఆ పరలోక స్వర్గాది సుఖములు అన్నీ అనిత్యములే అంత చెప్పి ఆగలేదు వేదం. మరేం చెప్తూ ఉంది? బ్రహ్మ విజ్ఞానం నుంచి పరమ పురుషార్థం పొందుతావు. ఇది వద్దు అని చెప్పిన తర్వాత ఏది కావాలా అనే దాన్ని చెప్పాలి కదా. మళ్ళీ దానికే వేదం చెప్తూ ఉంది, బ్రహ్మవిదాప్నోతి పరం. బ్రహ్మవిదాప్నోతి పరం. పరం అంటే పరమశ్రేయస్సు, పరమసుఖము, మోక్షము, పరమానందము. బ్రహ్మవిత్తాప్నోతి, బ్రహ్మని తెలుసుకున్నవాడు మాత్రమే పొందగలుగుతాడు. వేరే వాళ్ళు ఎవరికి అది సాధ్యం కాదు. బ్రహ్మవిదాప్నోతి పరం చెప్పింది. అంటే ఏది వద్దు అని చెప్పింది, ఏది కావాలా అని చెప్తూ ఉంది, ఏది దుఃఖము అని చెప్పింది, ఏది ఆనందము అని చెప్తూ ఉంది, ఏది నిషేధము అని చెప్పింది, ఏది నీ కర్తవ్యము అని చెప్తూ ఉంది. బ్రహ్మవిదాప్నోతి పరం ఇత్యాది. తస్మాత్ యథోక్త సాధన సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. ముందే చెప్పినారు ఏ సాధన సంపత్తి నీకు కావాలా అని. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ పరభోగ విరాగము, శమాది సాధన షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఇవి కలిగిన తర్వాత ఆ సాధనములు నీకు బాగా దాంట్లో కృషి చేసి అది నాకు స్థిరమైపోయినాయి, నా మనసు శమధమాదుల్లో ఎప్పుడూ ఉంటుంది, నాకు ఇహలోక పరలోక వ్యవహారాల్లో అంతా వైరాగ్యం వచ్చింది, నిత్యమేది అనిత్యమేది అని నాకు తెలిసింది, నేను పునర్జన్మం ఎత్తకుండా ఉండేటువంటి మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఇవన్నీ మనస్సులో బాగా సంకల్పమైపోవాల, అదే జీవన ధ్యేయం అయిపోవాల. అయిపోయినప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. బ్రహ్మ జిజ్ఞాస అప్పుడు నీకే అవసరము అంటున్నారు. అయితే మనకి ఇంకా దాంట్లో ఒకటి కూడా అయ్యింలేదే. మనము మరి బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు చేస్తూ ఉన్నాం సభలో కూర్చొని? మళ్ళీ గురువులు చెప్తారనుకోండి, అందరికీ ఇటువంటి 4 సాధనాలు చెప్పినారు కదా, ఈ సాధన చతుష్టయ అందరికీ ఉంటుందా? మరి గురువులు సభలో కూర్చొని మాట్లాడతారు, బ్రహ్మ విద్యని సన్యాసులు శంకరాచార్యులే చెప్పినారనుకోండి. మరి సాధన చేసే సంపత్తి ఉండేవాళ్ళు 1000 మందికో 10,000 మందికో 1,00,000 మందికో ఒక్కరు ఉంటారో లేదో తెలీదు. మరి అటువంటిది అందరూ వినేకి ఎలా సాధ్యమవుతుంది ఇది అని మనము అనుమానం పడవచ్చు. కానీ అలా కాదు. ఎందుకంటే గురువులు తెలుసుకున్న దాన్ని సమాజానికి చెప్పేటువంటిది వాళ్ళ కర్తవ్యం. ఇలా చెప్తూ ఉంటే ఎవరో వినేవాళ్ళు ఒకరు వస్తారు, వినేవాళ్ళు ఉండే ఉంటారు. దాని నుంచి భగవంతుడే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. 1000 మందిలో ఒకరు వినేవాళ్ళు ఉంటారు. వినిన వాళ్ళు కూడాను చక్కగా తెలుసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. అంటే అనుభవంలో చూసుకునేటువంటి యోగ్యత ఎవరో ఒక్కరికి వస్తుంది. కాబట్టి తెలుసుకోకూడదు అనేమి లేదు. ఎందుకంటే ఇది నశ్వరము అనేటువంటిది మొదట మనకి శాస్త్రం చెప్పిన దాన్ని వినాలి కదా. దానికే వినేదానికి అందరికీ అధికారం ఉంది. మళ్ళీ ఇదే కావాలా అని దాన్ని దృఢపరిచి దాన్నే కావాలా అని భగవంతుడి సంకల్పం ఉండి పూర్వపుణ్యం ఉంటే మనకి అది తప్పకుండా లభ్యమవుతుంది. ఎందుకంటే భగవంతుడే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, అటువంటి వాళ్ళని మృత్యు సంసార సాగరం నుంచి దాటించేవాడిని నేనే అని చెప్పినాడు. ఆ వాక్యములో మనకి నమ్మకం ఉండాల.
మోక్షసే అశుభాత్, నేను ఈ అశుభమైన నుంచి మోక్షాన్ని ఇస్తాను. మోక్ష ఇష్యామి మా శుచ, ఏడవద్దయ్యా నీకు మోక్షాన్ని ఇస్తానయ్యా అని చెప్పినాడు భగవంతుడు. ఇటువంటి వాక్యాల్లో నమ్మకం ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ వేదాంత శ్రవణం చేయల్ల. ఇక్కడ ఏం చెప్తూ ఉంది, మహర్షులు ఏం చెప్పిపోయారు మనకి అనేదాన్ని మనం దృఢపరుచుకోవాల. బ్రహ్మణో జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ గురించి జిజ్ఞాస తెలుసుకోవాలా అనేటువంటిది చర్చ. బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మచ వక్ష్యమాణ లక్షణం జన్మాద్యస్య యతః ఇది. మరి బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ అంటే ఏదండి? ఏదాన్ని బ్రహ్మ అంటూ ఉన్నారు మీరు అంటే శాస్త్రమే చెప్తుంది నాయన. ముందు సూత్రం ఉంది, జన్మాద్యస్య యతః అంటే మీ ఇంకా అంతర్ముఖం చేసి లోగనే ఉంది నీలోనే బ్రహ్మత్వం ఉంది అని చెప్తే ఇప్పుడే అర్థమయ్యేలే జిజ్ఞాసుకు. అందుకు బ్రహ్మ కార్యాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి పెద్ద బ్రహ్మాండ సృష్టి అయిందయ్యా చూడి, ఇది నీ వల్ల అవుతుందా? మరి ఎటువంటి పండితుడు, విద్వాంసుడు, టెక్నాలజీ తెలిసిండేవాడు, విజ్ఞాని నుంచి సాధ్యమా? కాదు. విచిత్రమైనటువంటి మన ఊహకు అందనటువంటి సృష్టి మన ముందర కనిపిస్తూ ఉంది. ఇదన్నీ ఎవరి నుంచి అయ్యింది, ఎవరి నుంచి నడుస్తూ ఉంది, ఎవరిలో లయమవుతుంది? ఈ సృష్టి స్థితి లయాలు ఎవడి ఒక సంకల్ప మాత్రంతో జరుగుతూ ఉందో అలాంటి దీని సూత్రమంతా ఆయన లగాం పట్టుకున్నాడు భగవంతుడు. అటువంటి శక్తిని భగవంతుడు, బ్రహ్మ, పరమాత్ముడు అని చెప్పేది బ్రహ్మ అని శాస్త్రం చెప్తూ ఉంది. దాన్ని తెలుసుకో నువ్వు అని కార్యాన్ని చూపించి కారణాన్ని ముందు బాహ్య దృష్టి ఉండేటువంటి వాళ్ళకి చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. అది ముందర జన్మాద్యస్య యతః కార్యాన్ని చూపిస్తూ ఉన్నారు. దానికే విశ్వస్మై నమః చెప్పిన తర్వాత విష్ణువే నమః చెప్పినారు విష్ణు సహస్రనామంలో. అతయేవ న బ్రహ్మశబ్దస్య జాత్యాద్యర్థాంతరం ఆశంకితవ్యం. బ్రహ్మ అంటే బ్రాహ్మణ జాతి అనో చతుర్ముఖ బ్రహ్మడోనో అర్థం చేసుకోరాదు అనేదాన్ని స్పష్టంగా ఆచార్యులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా బ్రహ్మము యొక్క జిజ్ఞాస అనే దాంట్లో కర్మార్థ షష్ఠినే గ్రహించల్లా అని, అది ఒక వ్యాకరణ విశేషం. దీన్ని మనము విచారాన్ని తెలుసుకునే దానికంతే. ఇది బ్రహ్మణ ఇది కర్మణ షష్ఠి నశేషే, శేషసృష్టి కర్మసృష్టి రెండు ఉంది. అంటే జిజ్ఞాస అంటే తెలుసుకోవాలా అనేది మాత్రమే. తెలుసుకొని తర్వాతను మళ్ళీ ఏదైనా ఉంటుంది అనేది శేషసృష్టి. అది లేదు. తెలుసుకొని తర్వాత ఇంకా కర్తవ్యం ఏమేమి ఉండదు. అందుకే శేషసృష్టి కాదు, ఇది కర్మసృష్టి అని. జిజ్ఞాస్యాపేక్షత్వా జిజ్ఞాసాయాః జిజ్ఞాస్యానంతర నిర్దేశాశ్చ నను శేషసృష్టి పరిగ్రహేవి బ్రహ్మణో జిజ్ఞాసా కర్మత్వం న విరుధ్యతే సంబంధ సామాన్యాస్తి విశేషనిష్టత్వాత్ ఏవమపి ప్రత్యక్షం బ్రహ్మణః కర్మత్వం ఉత్సృజ్య సామాన్యద్వారేణ పరోక్షం కర్మత్వం కల్పయితో వ్యర్థః ప్రయాసः స్యాత్ న వ్యర్థः. బ్రహ్మాశ్రితాశేష విచార ప్రతిజ్ఞార్థత్వాత్ ఇది చేత్ న ప్రధాన పరిగ్రహే తదపేక్షితాం అర్థాక్షిప్తత్వాత్ బ్రహ్మై జ్ఞానేన ఆప్తుం ఇష్టతమత్వాత్ ప్రధానం. తస్మిన్ ప్రధానే జిజ్ఞాసా కర్మణి పరిగృహీతే ఏ జిజ్ఞాసితైః వినా బ్రహ్మ జిజ్ఞాసితం నభవతి తాని అర్థాక్షిప్తాన్యేవ ఇతి న పృథక్ సూత్రయితవ్యాని. యథా రాజాసౌ గచ్చతి ఇత్యుక్తే సపరివారస్య రాజ్ఞో గమనం ఉక్తం భవతి తద్వత్. ఇక్కడ వ్యాకరణ విశేషాన్ని ఇక్కడ విమర్శ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు బ్రహ్మము యొక్క జిజ్ఞాస అని అర్థం. అంటే షష్ఠీ విభక్తిలో ఉంది బ్రహ్మము యొక్క జిజ్ఞాస అని. బ్రహ్మము యొక్క జిజ్ఞాస అని చెప్పేటప్పుడు షష్ఠీ విభక్తి వచ్చింది, కానీ శేషషష్ఠి వచ్చింది లేదు అని. శేషషష్ఠి అంటే ఏమి తెలిసిన ఇక్కడ చెప్తూ ఉన్నారు స్వాములు. కారకాలని చెప్పకుండా మిగిలినటువంటి సంబంధాలని చెప్పే అర్థం అని ఒక వృత్తికారుడు శేషషష్ఠిని ఒప్పుకో ఉన్నాడు. దాన్ని ఇక్కడ నిరాకరిస్తూ ఉన్నారు. శేషషష్ఠి కాదు అని. అంటే ఎందుకంటే జిజ్ఞాసకి జిజ్ఞాస్యమైనటువంటిది మాత్రమే కావాల, ఇంకా దానికి ఉపకరణాలు అవి ఇవి అవసరం లేదు. ఈ సూత్రంలో వేరే జిజ్ఞాస లేదు. పూర్వపక్షం వస్తూ ఉంది, ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. శేషశిష్టిని పెట్టుకున్న
బ్రహ్మం జిజ్ఞాసకి కర్మము అనే దాని విరోధమేమీ కనిపించలేదు నాకు. జిజ్ఞాసకి అది విషయమే కదా, కర్మమే కదా. సామాన్యమైనటువంటి సంబంధము విశేషములో కొనసాగాలి కదా అని. అంటే శేషశేష్టి సంబంధాన్ని చెప్తుంది. సామాన్యంగా సంబంధం అంటే ఆ సంబంధం ఎటువంటిది అనే విశేషాకాంక్ష నుంచి అది ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ ప్రశ్న వస్తుంది. దీన్ని సందేహ నివృత్తి చేయకుండా పోతే ఇది పూర్తి అయ్యలేదు. దాని నుంచి ఆ అభిప్రాయాన్ని ఇక్కడ బాగా వివరణ చేస్తూ ఉన్నారు. సిద్ధాంతం చెప్తూ ఉన్నారు. ఇలాగ ఒప్పుకున్న ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మం యొక్క కర్మత్వాన్ని విడిచి సామాన్య సంబంధం ద్వారా దానికి పరోక్షమైనటువంటి కర్మాన్ని కల్పించేది వ్యర్థమైనటువంటి ప్రయాసం అవుతుంది కదా అంటూ ఉన్నారు. అక్కడ పూర్వపక్షం మళ్ళీ చేస్తున్నాడు, వ్యర్థం కాదు. ఎందుకంటే బ్రహ్మాన్ని ఆశ్రయించుకుండే దాన్నంతా నేను విచారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసిండేటట్టుగా అవుతుంది కదా అని. కాదు నాయన, బ్రహ్మానికి సంబంధించిండేటువంటిది సృష్టికి కావాల్సినంత ఉంది. దాన్ని జిజ్ఞాస మనకు అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమైన దాన్ని తీసుకుంటే దాని అర్థం నుంచేనే మిగతాటి కూడా దాంట్లో చేరుకుంటుంది. ఇక్కడ బ్రహ్మజ్ఞానం నుంచి పొందే బ్రహ్మం అనేటువంటిది జ్ఞానం నుంచి పొందేదానికి ఇష్టతమంగా ఉంది మనకి. అది ముఖ్యం. ఏ దానికి మనం జ్ఞానం ఉపయోగించాలా? బ్రహ్మాన్ని పొందేదానికి అంతే. దాని నుంచి అయినటువంటి కార్యాన్ని మనకు సంబంధం లేదు. ఈ ముఖ్యమైనటువంటి జిజ్ఞాస కర్మని తెలుసుకుంటే ఏ దాన్ని జిజ్ఞాస చేసినా తప్ప బ్రహ్మ జిజ్ఞాసకు చేసినట్టుగా అయ్యలేదో దాన్నంతా దీని అర్థం నుంచినే తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకు రాజు పోతూ ఉన్నాడు అని ఒక వాక్యం ఉంది అనుకోండి. అంటే రాజు పరివార సమేతంగానే పోతూ ఉన్నాడు అని ఆ వాక్యం చెప్పినట్లయితుంది కదా. అలాగే బ్రహ్మను తెలుసుకుంటే సర్వము అర్థమవుతుంది ఆయన. ఇంకా బ్రహ్మ కారకాలు, బ్రహ్మ నుంచి అయినటువంటి కార్యము, దానికి అలా శేషం ఇంకా ఏదో మిగిలింది, అది కాదు. బ్రహ్మని తెలుసుకో అంతే. కర్మషష్ఠి ఇక్కడ ముఖ్యమే కానీ శేషషష్ఠి ముఖ్యం కాదు అంటున్నారు. దానికే ఉదాహరణ ఇస్తూ ఉన్నారు, హేతువుని చెప్తూ ఉన్నారు, కారణాలు. శృత్యనుగమాచ, శృతి కూడా ఇలాగే చెప్తూ ఉంది. చూడు నాయన, వేదం చెప్తూ ఉంది ఏమి అంటే యతో వా ఇమాని భూతాని జాయంతే ఇత్యాది శృతయ. ఈ మహాభూతములన్నీ ఏ దాని నుంచి పుట్టినాయో అని చెప్తూ ఉంది. అన్నప్పుడు ఏమర్థమవుతా ఉంది అంటే బ్రహ్మనే ముఖ్యం కానీ ఈ భూతాలు ముఖ్యం కాదు మనకి. మనం జిజ్ఞాసకి విషయం ఏది? బ్రహ్మమే కానీ ఈ భూత సృష్టి కాదు. తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ తైత్రేయం చెప్తూ ఉంది. దాన్ని తెలుసుకోనైనా అది బ్రహ్మము. ఇది ప్రత్యక్షమేవ బ్రహ్మణో జిజ్ఞాస కర్మత్వం దర్శయతి. ప్రత్యక్షంగానే బ్రహ్మ జిజ్ఞాస కర్మత్వాన్ని నీకు చెప్తూ ఉంది. తచ్చ కర్మణి షష్ఠీ పరిగ్రహే సూత్రేణ అవగతం భవతి. దానికి కర్మలో షష్ఠీ విభక్తిని తీసుకోవాలనే కానీ సకర్మక షష్ఠిని తీసుకోవాలనే కానీ శేష షష్ఠి నీవు పెట్టుకోరాదు. తస్మాత్ బ్రహ్మణ ఇది కర్మణి షష్ఠి వ్యాకరణబద్ధంగా హేతుబద్ధంగా శృతి సమ్మతంగా ఉంది అనే మాట. ఇంకా జిజ్ఞాస అనే దాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుసుకోనేది అంటే అర్థమేమి? జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస అంటే తెలుసుకునేదాన్ని జిజ్ఞాస అంటాం మనం. జిజ్ఞాస అనే దానికి తెలుసుకునేది, ఇచ్చపడేది అనేది అర్థం. అవగతి పర్యంతం జ్ఞానం సన్మాధ్యాయ ఇచ్ఛాయ కర్మ అంటే తెలుసుకునేది అనే దాంట్లో లోకంలో మనం ఎలా తెలుసుకుంటామో అలా కాదు. ఎందుకంటే తెలుసుకున్నాము అన్నప్పుడు లోకంలో ఏమనుకుంటూ ఉన్నాము, విషయ జ్ఞానం అయితే చాలు మనం తెలుసుకో ఉన్నాము అనే పదాన్ని అలా ఆ కర్మాన్ని అలా అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ అలా కాదు. ఇంకేమి అంటే జ్ఞానములో కొనసాగల్లా. జ్ఞానం అనేటువంటిది సన్ ప్రత్యయానికి వాచ్యంగా ఉండేటువంటి కర్మ. జిజ్ఞాస అనే దాంట్లో సా అనేటువంటి ప్రత్యయానికి సన్ అనేటువంటి సంస్కృత వ్యాకరణం వస్తుంది. ఈ ప్రత్యయానికి అర్థమేమి అంటే సన్ అనేటువంటి ప్రత్యయానికి ఇచ్చపడేది. ఇచ్చపడేటువంటి వాడు ఎవడు? ఏదాన్ని అంటే జ్ఞానము అనేటువంటి ప్రమాణాన్ని కాదు, ఇంకేమంటే దాని నుంచి కలిగేటువంటి అనుభవాన్ని, జ్ఞానాన్ని, అవగతిని అని ప్రమితి అని దానికి పేరు. దాన్ని ఇక్కడ కోరుతూ ఉన్నాం అంతే. జ్ఞానేన హి ప్రమాణేన అవగంతుం ఇష్టం బ్రహ్మ. జ్ఞానం అనేటువంటి ప్రమాణంతోనే తెలుసుకోవాలా అనేటువంటిదే ముఖ్యం. బ్రహ్మావగతి హి పురుషార్థ. బ్రహ్మములో నిలగడ చెందేటువంటిదే పరమ పురుషార్థము. ఎందుకంటే నిశ్శేష సంసార బీజ అవిద్య జనర్త నిబర్హణాత్. సంసారానికి బీజమేది? అవిద్య.
దాని బీజాన్ని సమూలంగా అవిద్య బీజ సమేతంగా దాన్ని నాశం చేసేస్తుంది బ్రహ్మజ్ఞానం. తస్మాత్ బ్రహ్మ విజిజ్ఞాసితవ్యం. అందువల్ల బ్రహ్మని విజిజ్ఞాస చెయ్యి, బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి అనేటువంటిది. ఇంకా ముందర అనుమానం వస్తుంది. ఏమి అంటే బ్రహ్మము అంటే చాలా పెద్దది అనే ఆ శబ్దం చెప్తూ ఉంది కదా. మరి పెద్దది అంటే అందరికీ తెలిసిండేదాన్నే పెద్దది అంటాం. ఏదో పెద్దగా కొండ ఉంది, పెద్దగా పర్వతం ఉంది అని దాన్ని మీరేం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చూసేవాడు చూసిన మాత్రం అందరికీ తెలిసిపోతూ ఉంది. ఇంకా అంత పెద్దగా ఉండేదాన్ని జిజ్ఞాస చేయవలసిన అవసరం ఏముందండి? బ్రహ్మ అనే శబ్దాన్ని పట్టి చూస్తేను పెద్దది అని అర్థమవుతుంది. పెద్దది అనే తర్వాత అందరికీ తెలుస్తూ ఉండేది, తెలిసిండేది అనే అర్థమవుతుంది. ఇంకేదైనా సూక్ష్మంగా ఉంది, రహస్యంగా ఉంది అంటే మాత్రం తెలుసుకోవలసినటువంటిది ఉంటుంది. పెద్దగా ఉండేదాన్ని తెలుసుకునేది ఏముంది అని అనుమానం వస్తుంది కదా. తత్ పునర్బ్రహ్మ ప్రసిద్ధం అప్రసిద్ధం వాచ స్యాత్. ఆ బ్రహ్మ ప్రసిద్ధమా అప్రసిద్ధమాటికి ఇది ఒక అనుమానం వస్తుంది కదా. ఇది ప్రసిద్ధం న జిజ్ఞాసితవ్యం. ప్రసిద్ధంగా ఉంటే ఇంకా మళ్ళీ మనం తెలుసుకోని అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంది అది. అది అప్రసిద్ధం, ఇంకా ప్రసిద్ధం లేదు అంటే నైవ శక్యం జిజ్ఞాసితం. ఇది ప్రసిద్ధమే లేని దాన్ని ఎలా తెలుసుకునేది? ఎవరికీ తెలియకుండా పోతుంది. ప్రసిద్ధం లేదు అంటే ఎవరికీ తెలియని దాన్ని మనం ఎట్లా తెలుసుకునేది? ఇది ప్రసిద్ధం అప్రసిద్ధం రెండు రకాలుగాను ఈ సంశయం వస్తుంది కదా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తే ఉచ్యతే, దానికి చెప్తా ఉండు నాయనా, నీవు నిదానం ఆత్రపడొద్దు. అస్తి తావత్ బ్రహ్మ. బ్రహ్మ అనేటువంటిది ఒకటి ఉంది నాయన. దీన్ని మొదట జ్ఞాపకంలో పెట్టుకో. అది ఎలాగుంది అని తెలుసుకోవాలి నువ్వు. ఏమంటే నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావం. అది నిత్యము అంటేమి, అది నాశమయ్యేటువంటిది కాదు. ఉనికి, అన్నిటికీ అస్తిత్వం అది. అది ఉన్నే ఉంటుంది. ఆ అస్తిత్వం పైనే ప్రతి ఒక్కటి రూపొందుతుంది. నెక్స్ట్ శుద్ధం అంటే దాన్ని అశుద్ధం చేసేకి ఎవరి వల్లనూ కాదు. ఏ అశుద్ధ సంపర్కము లేనటువంటిది. నిర్లిప్తము అని అర్థం. బుద్ధం ఎప్పుడూ జ్ఞాన స్వరూపంగా ఉంటుంది. అజ్ఞానం యొక్క కలయిక కానీ, అజ్ఞానంతో అది తప్పు పట్టేది కానీ ఎన్నటికీ కుదరదు. ముక్తం, నువ్వు కొత్తగా దాన్ని ముక్తి చేయాల్సిన అవసరం లేదు. అది బంధానికి ఎప్పుడూ రాదు. అది నిత్యము ముక్తంగా ఉంది. సర్వజ్ఞం, అన్నీ తెలుసు దానికి. దానికి కొత్తగా తెలుసుకోవడం అనేటువంటిది ఏమీ లేదు. అంటే అయితే తనకు తాను తెలియదా దానికి? మరి అన్నీ తెలిసింది అంటే తనకు తాను తెలిసింది కాబట్టే దాన్ని తెలుసుకున్న తర్వాత నాకు నేను తెలిసాను అనేది నీకు అర్థమవుతుంది. సర్వశక్తి సమన్వితం, ఈ సమస్తము ఎవరి నుంచి సృష్టి అయింది అని కార్యాన్ని చూసినప్పుడును నీకు అన్ని శక్తులు దాంట్లోనే ఉంది అని అర్థమవుతుంది. బ్రహ్మశబ్దస్య ఉత్పాద్యమానస్య, బ్రహ్మశబ్దం ఎలా పుట్టింది అనే దాన్ని నువ్వు తెలుసుకుంటే నిత్యశుద్ధత్వాదయ అర్థాః ప్రతీయంతే. నిత్యశుద్ధత్వాది శబ్దాలు దాని నుంచి వస్తుంది అని నీకు తెలుస్తుంది. బ్రహ్మతే ధాతోరర్థానుగమాత్. బృహి వృద్ధవు అని ధాతువు, ఆ ధాతువుని బట్టి ఇవన్నీ అర్థమవుతుంది. సర్వస్య ఆత్మత్వాచ బ్రహ్మాత్మత్వ ప్రసిద్ధి. ప్రసిద్ధము అంటే ఏం నాయన అర్థము? దాన్ని మొదటి నువ్వు అర్థం చేసుకో. ప్రతి ఒక్కరూ నేనున్నాను అనుకుంటూ ఉన్నారు కదా. నేను లేను అని ఎవరికి అనుభవంలో ఉండదు. నేనున్నాను అనే మాట్లాడేది. ఇన్ని రోజుల్లో నేను పుట్టాను, ఈ సమయంలో నేను పుట్టాను అంటారు. అంటే నాకు శరీరం అంతవరకు లేదు, అప్పుడు శరీరం పుట్టింది అని అర్థం. కానీ నేనే లేదు అని చెప్పలేదు. శరీరం నాకు లేనటువంటి దాన్ని, వచ్చినటువంటి దాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. మన అస్తిత్వము ఎప్పుడూ ఉండేది అని అందరికీ తెలుసు. కాబట్టి ఎవరికి నేను కానటువంటి విషయాల్లో అనుమానాలు వస్తుందే కానీ నేనున్నానో లేదు అనే దాంట్లో ఎవ్వరికి ఏ రోజుకు అనుమానం రాలేదు. నీ అస్తిత్వమే బ్రహ్మ అని ఉపదేశం చేస్తూ ఉంది వేదములు గనక. ఆత్మాచ బ్రహ్మ అని, బ్రహ్మ అందరికీ ఒక రకంగా, ఈ రకంగా లోకదృష్టితో కూడా ప్రసిద్ధంగానే ఉంది. సర్వోహి ఆత్మాస్తిత్వం ప్రతీతి నాహమస్మి ఇది. ప్రతి ఒక్కరూ నేను బ్రహ్మ ఒక అస్తిత్వాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. ఆత్మ తాను ఉన్నాను అని ఒప్పుకుంటూ ఉన్నారు. కానీ నేను లేను అని ఎవరూ చెప్పరు. ఒకవేళ ఒక మూర్ఖుడు చెప్పినా అలా చెప్తూ ఉండే దాని నుంచినే వాడు ఉన్నాడు అని తీర్మానం అవుతుంది. యది నాత్మాస్తిత్వ ప్రసిద్ధి స్యాత్ సర్వో హి లోకో నాహమస్మి ఇది ప్రతీయాత్. బ్రహ్మ ప్రసిద్ధమే కాకుండా పోయింటే ఎవరుకును నేనున్నాను అనేది తెలుస్తూ ఉండలేదు. ఆత్మాచ బ్రహ్మ, ఆత్మమే బ్రహ్మము అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి కనుక ఇది ముఖ్యంగా బ్రహ్మ అనేటువంటి శబ్దానికి అర్థం. ఇంకా ముందర భాష్య భాగము ముందర చూసి అక్కడికి ఇంకొక భాష్య భాగంతో
ఈ సూత్రం సమాప్తమవుతుంది. మళ్ళా జన్మాధికరణం ప్రారంభమవుతుంది. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు.